అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ కథలో ఒక నక్షత్రముంది, ఒక క్రూరమైన నియంత ఉన్నాడు, ఇంకా ప్రాణాలు కాపాడుకోవడానికి జరిగిన ఒక గొప్ప ప్రయాణం కూడా ఉంది. ఒక ప్రాచీన గ్రంథం ఆధారంగా విశ్వాసం, రాజకీయ కుట్రలు, ఇంకా మనుగడ వీటన్నిటినీ చూద్దాం. ఒక కొత్త రాజు పుట్టాడన్న వార్త ఓ పెద్ద సామ్రాజ్యాన్నే కుదిపేసింది. అసలు ఏం జరిగింది? ఆరాధన కోసం మొదలైన ప్రయాణం చివరికి హత్యకు ప్లాన్ వేసేంతదాకా ఎందుకు వెళ్ళింది? మరి ఆశకి, నిరంకుశత్వానికి మధ్య జరిగిన ఈ పోరాటంలో ఏం జరిగి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఈ కథలో ఉంది. పదండి చూద్దాం. సరే, మన కథ మొదలయ్యేది ఒక నక్షత్రంతో. తూర్పు దేశం నుండి కొంతమంది జ్ఞానులు ఒక ప్రయాణం మొదలుపెట్టారు. ఆ ప్రయాణమే చరిత్ర గతిని మార్చేసింది. అప్పటి కాలంలో హేరోదు రాజు పరిపాలిస్తున్నాడు. అప్పుడే తూర్పుదేశం నుంచి కొంతమంది జ్ఞానులు యెరూషలేము నగరానికి చేరుకున్నారు. వాళ్లు అలా అడుగు పెట్టడంతోనే కథలో అసలు ఉత్కంఠ మొదలైంది. వాళ్ళు నేరుగా రాజుగారి దగ్గరికే వెళ్లారు. వెళ్ళి ఏమాత్రం భయం లేకుండా అడిగారు, యూదుల రాజుగా పుట్టిన ఆ బాబు ఎక్కడున్నాడు? తూర్పున మేము ఆయన నక్షత్రాన్ని చూశాం, ఆయన్ని పూజించడానికే ఇక్కడికి వచ్చాం. చూశారా, వాళ్ల అన్వేషణే రాబోయే పెద్ద తుఫానుకి నాంది పలికింది. ఈ మాట వినగానే హేరోదు రాజుకి గుండెల్లో రాయిపడ్డట్టయింది. ఒక్కసారిగా కలవరపడిపోయాడు. ఆయనొక్కడే కాదు, యెరూషలేము నగరం మొత్తం కూడా అశాంతితో నిండిపోయింది. మన కథలోకి ప్రతి నాయకుడు అడుగు పెట్టేశాడన్మాట. వెంటనే హేరోదు తన ఆస్థాన పండితులందరినీ పిలిపించాడు. ఆ కొత్త రాజెక్కడ పుడతాడని ప్రవచనాల్లో ఉంది అని అడిగాడు. అప్పుడు వాళ్లు చెప్పారు, యూదాదేశంలోని బేత్లెహేములో నా ప్రజలను పరిపాలించే అధిపతి అక్కడినుంచే వస్తాడు అని ప్రవచనముందని. పాపం వాళ్లకు తెలియదు, వాళ్లే అనుకోకుండా ఆ జ్ఞానులకు దారి చూపిస్తున్నారని. ఇకిప్పుడు కథ మరో మలుపు తీసుకుంటోంది. హేరోదు వేసిన ఒక కుటిలమైన ప్లాన్ వైపు వెళ్దాం. ఇక్కడి నుంచి మోసం, ప్రమాదం అన్నీ మొదలవుతాయి. ఇక్కడే కథలో అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఒకవైపు చూస్తేనేమో ఆ జ్ఞానులు కేవలం ఆరాధించడానికి వచ్చారు. కాని ఇంకోవైపు హేరోదురాజు తన సింహాసనాన్ని కాపాడుకోవడానికి ఆ పసికందును ఎలాగైనా చంపాలని చూస్తున్నాడు. హేరోదు ప్లాన్ చాలా పక్కాగా అనిపిస్తోంది. ముందుగా ఆ జ్ఞానులను ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పిలిపించాడు. ఆ నక్షత్రం సరిగ్గా ఎప్పుడు కనిపించిందో కనుక్కున్నాడు. ఆ తర్వాత వాళ్లను బేత్లెహేముకు పంపాడు. మీరు వెళ్లి చూసి రండి అన్నట్టు. చివరిగా తను కూడా వచ్చి ఆ బాబుని పూజిస్తానని ఒక పెద్ద అబద్ధం చెప్పాడు. అంతేకాదు, వెళ్తూ వెళ్తూ వాళ్లతో ఇలా అన్నాడు, మీరు ఆ శిశువును కనుగొనగానే నాకు వచ్చి చెప్పండి, నేను కూడా వచ్చి ఆయనను పూజిస్తాను. ఎంత ద్రోహపూరితమైన మాటలు కదా! ఈ మాటలతో కథలో టెన్షన్ ఇంకా పెరిగిపోయింది. కాని మనిషి ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటారు కదా! ఇక్కడే కథలో ఒక కీలకమైన మలుపు, ఒక దైవిక జోక్యం. హేరోదు ప్లాన్ మొత్తాన్ని తలకిందులు చేసేసింది. హేరోదు దగ్గర్నుంచి బయల్దేరిన తర్వాత వాళ్లకు ఆశ్చర్యం. వాళ్లు చూసిన ఆ నక్షత్రం మళ్లీ వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఆ నక్షత్రం వాళ్లకి దారి చూపిస్తూ చివరికి ఆ శిశువున్న ఇంటిమీదకు వచ్చి ఆగింది. అది చూడగానే వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. ఇక వాళ్లు లోపలికి వెళ్లి ఆ శిశువును చూశారు. వెంటనే సాగిలపడి పూజించారు. వాళ్లు ఊరికే రాలేదు, 3 అమూల్యమైన కానుకలు తెచ్చారు. రాజులకిచ్చే కానుకగా బంగారం, దైవత్వానికి గుర్తుగా సాంబ్రాణి, ఇంక త్యాగానికి ప్రతీకగా బోళం, ఈ మూడింటినీ సమర్పించారు. ఇక్కడే అసలు ట్విస్ట్. అదే రాత్రి వాళ్లకు కలలో ఒక హెచ్చరిక వచ్చింది. హేరోదు దగ్గరికి అస్సలు తిరిగి వెళ్ళొద్దు అని దేవుడే వాళ్లని హెచ్చరించాడు. దాంతో ఆ జ్ఞానులు వచ్చిన దారిలో కాకుండా వేరే దారిలో తమ దేశానికి తిరిగి వెళ్ళిపోయారు. అంటే హేరోదు పన్నాగం మొత్తం ఫెయిల్ అయిపోయింది. సరే, కథ ఇప్పుడు చివరి అంకానికి వచ్చేసింది. ఇదొక తప్పించుకునే ప్రయాణం, అదే సమయంలో ప్రతీకారం కూడా. ప్రాణాలు కాపాడుకోవడానికి జరిగిన ఒక ప్రయత్నం, ఒక నియంత క్రూరమైన ఆగ్రహం రెండూ చూస్తాం. జ్ఞానులు వెళ్ళిపోయారు, ఆరాధన అయిపోయింది, అంతా బాగుందే అనుకునే లోపే ఇప్పుడు అసలైన ప్రమాదం మొదలైంది. కథ ఒక్కసారిగా చాలా ప్రమాదకరమైన మలుపు తీసుకుంది. ఆ జ్ఞానులు వెళ్ళిపోయిన వెంటనే యోసేపుకు కలలో ఒక దేవదూత కనిపించాడు.
వెంటనే లే, శిశువునూ తల్లినీ తీసుకుని ఐగుప్తు దేశానికి పారిపో అని చాలా గట్టిగా హెచ్చరించాడు. ఇక వాళ్లు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ రాత్రికి రాత్రే పారిపోవాల్సొచ్చింది. జరిగిన సంఘటనలు చాలా వేగంగా జరిగిపోయాయి. మొదట దేవదూత హెచ్చరిక. వెంటనే ఆ కుటుంబం ఐగుప్తుకు పారిపోయింది. ఈలోగా తాను మోసపోయానని తెలుసుకున్న హేరోదుకు విపరీతమైన కోపమొచ్చింది. ఆ కోపంలో బేత్లెహేములో ఉన్న 2 ఏళ్లలోపు పసిపిల్లలందర్నీ చంపమని సైనికులకు ఆజ్ఞ ఇచ్చాడు. చాలా కాలం తర్వాత హేరోదు చనిపోయాక ఆ కుటుంబం సురక్షితంగా తమ దేశానికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చాక వాళ్లు నజరేతు అనే ఒక చిన్న పట్టణంలో స్థిరపడ్డారు. వాళ్లు అక్కడ స్థిరపడటంతో మరో ప్రాచీన ప్రవచనం కూడా నెరవేరింది. చివరిగా ఒక ప్రశ్న. అధికారం తన ఉనికికే ప్రమాదం వచ్చిందని భావించినప్పుడు తనను తాను కాపాడుకోవటానికి ఎంత దూరమైనా వెళుతుందా? ఈ ప్రాచీన కథ అధికారం గురించి, మనిషి స్వభావం గురించి ఈ రోజుకి కూడా మనల్ని ఆలోచింపజేసే కొన్ని ప్రశ్నలను మిగిల్చింది.